25 కాగిత రహిత ఈ కేబినెట్ సమావేశాలు నిర్వహించిన దార్శనిక ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి మంత్రి మండలి అభినందనలు తెలిపింది. ఈ 25 మంత్రివర్గ సమావేశాల్లో రాష్ట్ర ప్రగతికి దిశానిర్దేశం చేస్తూ రాష్ట్ర అభివృద్ధికి, రాష్ట్రంలో పేద ప్రజల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు తీసుకొచ్చిన ముఖ్యమంత్రి గారికి, అనేక సాహసోపేత నిర్ణయాలు తీసుకున్న ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా మంత్రి మండలి సభ్యులందరూ కూడా అభినందనలు తెలపడం జరిగింది. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారికి, మా ప్రీతమ యువనేత లోకేష్ గారికి అందరం కూడా ఈ సక్సెస్ఫుల్ 1 year గవర్నెన్స్కి అభినందనలు తెలియజేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. మరి ఈరోజు జరిగిన మంత్రివర్గ సమావేశంలో ముఖ్యంగా ఎన్టీఆర్ సుజల పథకం కింద శ్రీకాకుళం ఉద్దాన ప్రాంతానికి ఈ శుద్ధి చేసిన త్రాగునీటిని, మినరల్ వాటర్ని సప్లై చేసే కార్యక్రమం ఏదైతే ఉందో ఆ ప్లాంట్ నిర్వహణలో వచ్చిన నష్టానికి వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ కింద 575.75 లక్షలు ఉద్దానం ప్రాంతానికి, అదేవిధంగా దాదాపు 822.86 లక్షల వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ కుప్పంలో చేసిన ఈ మినరల్ వాటర్ ప్లాంట్స్కి వైబిలిటీ గ్యాప్ ఫండింగ్గా ఇవ్వటం జరిగింది. దీనికి కారణం ఏంటంటే ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ కింద గత ప్రభుత్వంలో, అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న ప్రాంతంలో ఈ ప్రాంతాలకి ప్రత్యేకంగా కిడ్నీ ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్న ఉద్దానంలో వారందరికీ కూడా పరిశుభ్రమైన నీరు అందించాలని చెప్పేసి ఈ కార్యక్రమం ఎన్టీఆర్ సుజల సెవంతి కార్యక్రమం తీసుకుంటాం జరిగింది. దాంట్లో ఏమిటంటే వాటరు అన్ని ఫెసిలిటీస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ₹2కి ఒక 20 లీటర్స్ బాటిల్ ఏదైతే ఉంటుందో అది సరఫరా చేయాలి. ఉద్దానం ప్రాంతానికి ఒక 13,000 బాటిల్స్, అదేవిధంగా కుప్పం ప్రాంతానికి 533 హ్యాబిటేషన్స్ని కవర్ చేస్తుంది ఇది కుప్పంలో. దానికి 40,000 టార్గెట్తో 40,000 బాటిల్స్, అంటే 20 లీటర్ల ఏమంటారు వాటిని, బాటిల్స్ అంటారా, బబుల్స్తో ఎస్టిమేట్ చేసి ఒక సంస్థకి ఇవ్వటం జరిగింది. తర్వాత వచ్చిన ప్రభుత్వం దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయటం కానివ్వండి, అంటే తర్వాత వచ్చిన ప్రభుత్వం ఏం చేసిందంటే, బాధ్యత కలిగిన ప్రభుత్వం ఏదైనా సరే కొన్ని వారికి నచ్చని కార్యక్రమాలు ఉండొచ్చు అంతకుముందు చేసిన ప్రభుత్వం, కానీ ప్రతి కార్యక్రమాన్ని కూడా ఒకటే దృష్టితో, అది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేసింది, తెలుగుదేశం ప్రభుత్వం చేసింది, దాన్ని ఏదో ఒక విధంగా దాన్ని స్క్రాప్ చేసేయాలి అనే లక్ష్యంతో కానివ్వండి. అదేవిధంగా ఆపరేషనల్ కాస్ట్ కూడా చాలా పెరగటం మూలంగా, అంటే ఉద్దానం ప్రాంతంలో ఫిక్స్డ్ కాస్ట్ ఏమో అట్లాగే లేబర్ కాస్టు, లేకపోతే వర్కర్స్ కాస్ట్ అట్లాగే ఉంది, లేకపోతే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పెరగటం మూలంగా కానివ్వండి, లేకపోతే మన తర్వాత 13,000 అక్కడ ఎస్టిమేట్ చేస్తే కేవలం 4,000 బబుల్స్ మాత్రమే అమ్ముడవటం. అదేవిధంగా కుప్పంలో 40,000 ఎస్టిమేట్ చేస్తే కేవలం 10,000, అంటే ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం కానీ ఏమీ లేకపోవటం మూలంగా తీవ్రంగా నష్టపోవటం జరిగింది. ఆ నష్టం ఉద్దానం ప్రాంతంలో 575 లక్షలు, అదేవిధంగా కుప్పం ప్రాంతంలో 822 లక్షలు నష్టం జరిగింది. దీన్ని ఎస్టిమేట్ చేయడానికి ఏం చేసామంటే, తర్వాత O&M కింద ఎంత ఖర్చు అవుతుందని చెప్పేసి ఓపెన్ టెండర్స్ పిలిస్తే వాళ్ళు దీనికంటే కూడా చాలా ఎక్కువగా, దాదాపు దీనికి డబల్ కాస్ట్ కోట్ చేశారు. సో కాబట్టి వాళ్ళు అడిగింది రీజనబుల్గానే ఉంది, కాబట్టి 1 time సెటిల్మెంట్ కింద ఈ వైబిలిటీ గ్యాప్ ఫండ్ ఇవ్వడానికి నిర్ణయం తీసుకుంటాం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. కాంట్రాక్టర్స్, చిన్న కాంట్రాక్టర్స్, కంపెనీ పేర్లు తెలియదు. అదేవిధంగా కొత్త మన సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రభుత్వం వచ్చి 1 year అయిన సందర్భంగా 17 మంది యావజ్జీవ ఖైదీలకు క్షమాభిక్ష మంజూరు చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. భారత సుప్రీంకోర్టు
ఎస్ఎల్పి క్రిమినల్ నెంబర్ 525/2021లోని ఆదేశాలకు అనుగుణంగా యావజ్జీవ ఖైదీల ముందస్తు విడుదలకు శాశ్వత మార్గదర్శకాలను జారీ చేసిన నేపథ్యంలో ఫిబ్రవరి 1, 2025 నాటికి అర్హులైన 17 మంది యావజ్జీవ ఖైదీలకు ప్రత్యేక క్షమాభిక్ష మంజూరు చేయడానికి హోంశాఖ చేసిన ప్రతిపాదన రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలియజేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. నేను ఈ జీవిత ఖైదీలు ఎక్కువ కాలం శిక్ష పడిన వాళ్ళందరూ కూడా వాళ్ళ జీవితంలో మార్పు తెచ్చుకుని లేకపోతే వాళ్ళు ఖైదీలకి పునరావాసం కల్పించాలని చెప్పేసి సమాజంలో పరివర్తనతో వాళ్ళ జీవితంలో మార్పు రావాలని చెప్పేసి ఈ క్షమాభిక్ష ప్రసాదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. వీళ్ళు కానీ మళ్ళీ ఏదైనా క్రిమినల్ యాక్టివిటీస్లో కానీ చట్ట వ్యతిరేక పనుల్లో కానీ ఉంటే ఈ క్షమాభిక్ష రద్దు చేయడానికి కూడా ప్రభుత్వం నిశ్చయం తీసుకుందని చెప్పేసి మనం చేస్తాను. మరి ప్రభుత్వం ఈ జైల్స్ అన్నిటినీ కూడా రిఫార్మ్ చేయాలని ఈ ఖైదీల క్షమాభిక్షకు సంబంధించి ఖైదీల పరివర్తనకు సంబంధించి వీళ్ళందరూ కూడా ఏంటంటే అక్కడ లోకల్ పోలీస్ స్టేషన్స్కి రెగ్యులర్ టచ్లో ఉండి వీరి ప్రవర్తన మీద ఎప్పటికప్పుడు నిఘా సంస్థల ద్వారా కానివ్వండి లేదా పోలీస్ స్టేషన్ ద్వారా కానివ్వండి రిపోర్ట్స్ తెప్పించుకుని వాళ్ళని పర్యవేక్షించడం కూడా జరుగుతుంది. మరి భవిష్యత్తులో కూడా ఈ జైల్స్ని రిఫార్మ్స్ తీసుకురావాలని చెప్పేసి అన్నీ కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుందని చెప్పేసి నేను మనం చేస్తా ఉన్నాను. అదేవిధంగా 248 ఏపీఎస్పీఎఫ్లో 248 కానిస్టేబుల్ను హెడ్ కానిస్టేబుల్స్గా పదోన్నతి ఇవ్వడానికి మరియు కానిస్టేబుల్ సంఖ్యను 248కి తగ్గించడానికి హోంశాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. అదేవిధంగా వైఎస్ఆర్ జిల్లా పేరును వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చడానికి ఇప్పటికే జారీ చేసిన తుది నోటిఫికేషన్ను ధృవీకరించేందుకు రెవెన్యూ శాఖ చేసిన ప్రతిపాదనను రాష్ట్ర మంత్రిమండలి ఆమోదించడం జరిగిందని తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ స్థాపన కోసం ఇప్పటికే 675 ఎకరాలు ఇవ్వటం జరిగింది. ఇంకా వారికి కావాల్సిన ల్యాండ్స్ని పెన్నవరెడ్డిపల్లి, నూగండుపల్లి, ఆగిరిపల్లి మండలంలో మొత్తం 94.497 సెంట్లు అంటే 94.5 ఎకరాలని మన హోంశాఖకు భూమిని ఉచితంగా బదిలీ చేయడానికి రెవెన్యూ శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఏలూరు జిల్లాలో నిర్మించి తలపెట్టిన హైదరాబాద్ ఐ ఇన్స్టిట్యూట్కు మాజీ ఐఏఎస్ అధికారిని శ్రీమతి కాసర్నేని దమయంతి వారు దాన ప్రక్రియ అంటే గిఫ్ట్ ఇచ్చారు. ఒక 10 ఎకరాల 88 సెంట్లు భూమిని గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. దానికి రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ ఏదైతే ఉంటుందో దాన్ని రిజిస్ట్రేషన్ ఫీజులు మినాయించేందుకు రెవెన్యూ శాఖ చేసిన ప్రతిపాదన ఆమోదించడం జరిగింది. దమయంతి గారు ఐఏఎస్ మీకు తెలిసి ఉంటుంది. ముఖ్యమంత్రి గారు కూడా వారిని ప్రత్యేకంగా అభినందించడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. కేకే రాజు గారు పెదవేగి మండలంలో తన కార్మిక రంగ సంస్కరణలో భాగంగా పారిశ్రామిక సంస్థలపై విధి విధానాల కూర్పు భారాన్ని తగ్గించేందుకై పరిశ్రమల చట్టం 1948లోని 54, 55, 56, 59, 64, 65, 66 సెక్షన్లో కొన్ని నిబంధనలను ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల సవరణ బిల్లు 2025 ద్వారా సవరించేందుకు కార్మిక ఫ్యాక్టరీలు, బాయిలర్లు మరియు బీమా వైద్య సేవల శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఏమండి ఇదంతా ఏంటంటే మన ఎంప్లాయ్మెంట్ ఆఫ్ ఉమెన్కి సంబంధించి ముఖ్యంగా ఉంది. దీంట్లో ముఖ్యమైన ఏంటంటే 66(1)(b)లో సెక్షన్ 66(1)(b)లో రెస్ట్రిక్షన్ ఆన్ ఉమెన్స్ రైట్ నైట్ టైమ్ ఎంప్లాయ్మెంట్ బిట్వీన్ 7 PM 6 PM ఇంతకుముందు చేస్తానికి లేదు. ఇప్పుడు వాళ్ళు ఉమెన్ మే వర్క్ డ్యూరింగ్ నైట్ టైమ్ విత్ సేఫ్ గార్డ్స్ లైక్ కన్సెంట్, ట్రాన్స్పోర్ట్, సెక్యూరిటీ అండ్ సీసీ సర్వేలెన్స్. ప్రాపర్ సేఫ్ గార్డ్స్ తీసుకుని వారికి కెమెరా సర్వేలెన్స్ పెట్టి వాళ్ళకి ప్రాపర్ ట్రాన్స్పోర్టు, తర్వాత అదేవిధంగా వారు పనిచేసే చుట్టుపక్కలంతా కూడా
కాంతివంతమైన ప్రదేశంగా ఉండే కొన్ని నిబంధనలు ఏర్పాటు చేసి మహిళలు కూడా రాత్రిపూట పని చేయొచ్చు అని చెప్పేసి ఈ ఈ అమెండ్మెంటు చెప్తా ఉంది. అదేవిధంగా సెక్షన్ 54లో 9 అవర్స్ పర్ డే మ్యాక్సిమం చేసేదైతే ఇప్పుడు అది 10 గంటలకి పెంచి పర్ డే 10 అవర్స్ పెంచడం జరిగింది. సెక్షన్ 55లో ఇంతకుముందు 5 అవర్స్కి 1 అవర్ రెస్ట్ ఉండేది. ఇప్పుడు 6 అవర్స్కి రెస్ట్ పీరియడ్ని మార్చారు. 6 అవర్స్కి ఒకసారి రెస్ట్ వచ్చేట్లు. అదేవిధంగా సెక్షన్ 56 మ్యాక్సిమం స్ప్రెడ్ ఓవర్ 10.5 అవర్స్ అయితే ఇప్పుడు ఎక్స్టెండెడ్ టు 12 అవర్స్, అంటే మొత్తం 12 అవర్స్ దాకా పనిచేసే అవకాశాన్ని కల్పిస్తూ ఉంది. అదేవిధంగా ఓవర్ టైం సెక్షన్ 64 ప్రకారం ఇంతకుముందు 50 కానీ 75 గంటలు కానీ మాత్రమే ఓవర్ టైం చేస్తానికి అవకాశం ఉండేది. బట్ ఇప్పుడు 144 అవర్స్ 144 అవర్స్ పర్ క్వార్టర్ ఓవర్ టైం చేస్తానికి అవకాశం కల్పించే విధంగా ఈ చట్టాలని అమెండ్మెంట్ చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తున్నాం. ఇదంతా ఏంటంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో భాగంగా ఈ నిబంధనలను అమెండ్మెంట్ చేయడం జరిగిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇప్పుడు ఇంతకుముందు ఉమెన్ ఎంప్లాయ్మెంట్ డ్యూరింగ్ నైట్ టైంకి సంబంధించి కొన్ని నిబంధనలు ఉంటే ఉమెన్ మే వర్క్ డ్యూరింగ్ నైట్ టైం విత్ సర్టెన్, ఇందాక చెప్పాను కదా, సీసీ కెమెరా సర్వేలియన్స్, ప్రాపర్ సేఫ్టీ, తర్వాత వారికి మంచి వసతులు అవన్నీ కూడా ఉంటే పని చేయొచ్చు అని చెప్పేసి కూడా ఈరోజు ఈ చట్టం మార్చడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఫ్యాక్టరీస్లో ఏమంటే అంటే ఆదాయం పెరిగింది కదా, ఎక్స్ట్రా వర్క్ చేస్తారు. ఓటీ ఇప్పుడు ఇంతకుముందు 50 గంటలే చేస్తానికి అవకాశం ఉండేది, ఇప్పుడు 144 గంటలు చేస్తానికి అవకాశం ఉంది. దానివల్ల ఆదాయం కూడా పెరుగుతుంది. అదేవిధంగా ఇది నిబంధనల మూలంగా ఏంటంటే ఉమెన్ వ్యవస్థీకృత రంగంలో కూడా, అంటే ఫార్మల్ సెక్టర్స్, ఇంతకుముందు చిన్న కుటీర పరిశ్రమలు అయితే చిన్న పరిశ్రమలు పనిచేసేవాళ్ళు, ఇప్పుడు ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్టరీస్ కానివ్వండి లేకపోతే కార్పొరేట్ సెక్టర్స్లో కూడా పనిచేయడానికి వాళ్ళకి అవకాశం లభిస్తుందని చెప్పేసి మనం చేస్తాం. ఎంపవర్స్ ఉమెన్ ఎకనామికల్లీ అండ్ ప్రమోట్స్ జెండర్ ఇంక్లూజన్ ఇన్ ఇండస్ట్రియల్ గ్రోత్, అంటే పారిశ్రామిక అభివృద్ధిలో లింగ వివక్ష లేకోకుండా అందరికి కూడా అవకాశం కల్పించే విధంగా, తర్వాత ఉమెన్ సాధికారత కూడా లభిస్తుందని చెప్పేసి దీని ఉద్దేశం అని చెప్పేసి తెలియజేస్తాను. సపోర్ట్స్ ఎంప్లాయ్మెంట్ ఇన్ కంటిన్యూస్ ప్రాసెస్ ఇండస్ట్రీస్, అంటే కొన్ని ఇండస్ట్రీస్ ఉంటాయి, ఒక్కసారి స్టార్ట్ చేస్తే మళ్ళీ ప్రాసెస్ చివరి వరకు కూడా అదే ఎంప్లాయీస్ ఉండటం మూలంగా వీరికి అదనపు జీతాలు కూడా లభ్యం అవడానికి అవకాశాలు ఉంటాయి ఈ అమెండ్మెంట్స్ ద్వారా అని చెప్పేసి నేను చేస్తాను. అదేవిధంగా గ్లోబల్ ప్రాక్టీసెస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ కూడా అమలు చేయడానికి ఈ చట్ట అమెండ్మెంట్స్ పనిచేస్తామని చెప్పేసి తెలియజేస్తాం. దీని మూలంగా ఏంటంటే ఫ్యాక్టరీలు కూడా పెట్టుబడి పెట్టేవాళ్ళు మన రాష్ట్రానికి రావడానికి, అంటే ఈ కార్మిక చట్టాలు ఇవన్నీ కూడా వారికి కూడా కార్మికులతో పాటు వారికి కూడా అనుకూలంగా ఉంటే పెట్టుబడులకి ఎక్కువగా వస్తారని చెప్పేసి, అదేవిధంగా గ్లోబలైజేషన్ ప్రతి రంగంలో కూడా అవుతూ ఉంది. గ్లోబల్లో ఏ రూల్స్ అయితే ఉన్నాయో ఆ రూల్స్ని ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ఈ అమెండ్మెంట్స్ తీసుకురావడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. వాళ్ళు చేసే వాళ్ళకే ఇస్తాము. సరే, అదే మహిళలు చేయగలిగిన వాళ్ళే చేస్తారు. వాళ్ళు చేస్తానికి ఇప్పుడు ఇంతకుముందు చేసే ఇంట్రెస్ట్ ఉన్నా వారికి ఫిజికల్ ఫిట్నెస్ ఉన్నా కూడా చేయటానికి అవకాశం లేదు చట్ట ప్రకారం. కానీ ఇప్పుడు ఏంటి, ఒకవేళ సపోజ్ షీఈస్ క్యాపబుల్ ఎనఫ్ అనుకోండి, వాళ్ళ కుటుంబ పరిస్థితులు కానీ ఆమె పరిస్థితులు కానీ పని చేయడానికి దోహదపడేటైతే పని చేసుకోవడానికి అవకాశం కల్పించింది. స్పిన్నింగ్ మిల్ ఇవన్నీ సో ఇప్పుడు చట్టపరంగా వాళ్ళకి అవకాశాలు కల్పించాయి. ఏమండి, కార్మిక సంఘాలు ఏమి వ్యతిరేకించుకోండి. అంటే ఇప్పుడు ఇక్కడ కూర్చుంటే ఇద్దరే కనబడుతున్నారు. ఇప్పుడు దీని మూలంగా ఏంటంటే కొద్దిగా ఎక్కువ మహిళలు కూడా ఈ రంగంలోకి వస్తానికి, పత్రికా రంగంలో కూడా వచ్చే అవకాశం కూడా ఉండొచ్చు. విశాఖపట్నంలోని హరిత హోటల్ యాత్రి నివాస్ ఆధునీకరణ చేపట్టిన పనులకు ఇప్పటికీ సవరించి అమలు పరిచిన పరిపాలన అనుమతులు ధృవీకరించేందుకు యూత్ డెవలప్మెంట్, టూరిజం మరియు సాంస్కృతిక శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. మన విశాఖపట్నంలో యాత్రి నివాస్ ఉంది. గత ప్రభుత్వంలో దాన్ని రెనోవేట్ చేయాలని చెప్పేసి, లేకపోతే
కొంచెం రూమ్స్ని రీఫర్బిష్ చేయాలని చెప్పేసి 4.5 కోట్లతో బడ్జెట్ ఆమోదించి ఆ కార్యక్రమాలు ప్రారంభించిన తర్వాత దాన్ని 13.5 కోట్లకి పెంచేశారు. అవసరం ఉంటే పెంచితే తప్పులేదు, కానీ దానికి ఎటువంటి అనుమతులు, బోర్డు అనుమతి కానివ్వండి లేదా ప్రభుత్వ అనుమతి కానివ్వండి, ఏది లేకోకుండా నోటి మాటనే ఉత్తర్వులకు తీసుకుని 13.5 కోట్లు ఖర్చు పెట్టి దాన్ని రెనోవేషన్ చేసేసారు. ఇప్పుడు అంటే గత ప్రభుత్వం ఏ విధంగా నిబంధనల్ని కానివ్వండి, లేకపోతే వ్యవస్థలు కానివ్వండి, రూల్స్ కానివ్వండి, ఏ విధంగా లెక్క చేయని తనంతో పనిచేసిందో ఇటువంటి ఇవన్నీ ఉదంతాలన్నీ కూడా అద్దం పడుతున్నాయని చెప్పేసి మనం చేశాను. ఇప్పుడు దాన్ని ఈ ప్రభుత్వం రాటిఫై చేసింది. ఖర్చు పెట్టింది వాళ్ళు, నిబంధనలు అతిక్రమించింది ఆ ప్రభుత్వం, నిబంధనలు అసలు తొంగలో తొక్కింది ఆ ప్రభుత్వం. ఈరోజు 4.5 కోట్ల నుంచి 13.5 కోట్లకి ఏదైతే ఖర్చు పెట్టారో దాన్ని ఇప్పుడు ఆమోదించాల్సిన పరిస్థితి వచ్చింది. దాన్ని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఇదని ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ చేస్తే వాళ్ళు డెవలప్మెంట్ చేసిందంతా కూడా వాస్తవమే, ఖర్చు అయిందంటే రేట్లలో కొద్ది తేడా లేదా ఉన్నా కూడా దాని ప్రకారం చేశారని చెప్పేసి ఎస్ఎస్ఆర్కి రిస్ట్రిక్ట్ చేస్తూ రికమెండ్ చేసింది. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎక్స్ట్రా పేమెంట్, ఎక్స్ట్రా రేట్లు అవి పెట్టుకున్నా కూడా ఎస్ఎస్ఆర్కి లిమిట్ చేస్తూ ఆ పనులు జరిగినాయి కాబట్టి ఆ కమిటీ డెవలప్ చేసింది. ఏంటి అప్పుడు లేవు, అసలు అప్రూవల్స్ ఏం లేవు కదా. సో జరిగినాయి కాబట్టి ఒప్పేసుకున్నారు. ఎవరు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్వాంటమ్ మిషన్ స్థాపనకు ఐటీ, ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. భారతదేశ జాతీయ క్వాంటమ్ మిషన్లో భాగంగా అమరావతిలో క్వాంటమ్ వ్యాలీని స్థాపించి క్వాంటమ్ కంప్యూటింగ్, కృత్రిమ మేధ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు సైబర్ సెక్యూరిటీ రంగాల్లో పరిశోధనలను ముందుకు తీసుకువెళ్లేందుకు ఐఐటి మద్రాస్, టీసీఎస్, ఐటీఎం వంటి సంస్థలతో కలిసి పనిచేసి తద్వారా ప్రపంచ స్థాయి పరిశోధకులను ఆకర్షించి అంతర్జాతీయ పెట్టుబడులను రాష్ట్రంలోకి తీసుకురావాలనే లక్ష్య సాధనకు ఈ నిర్ణయం ఉపకరిస్తుంది. మీ అందరికీ తెలుసు, మన ప్రీత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దాదాపు 30 ఏళ్ల క్రితమే ఏ విధంగా అయితే ఐటీ రంగాన్ని, సాఫ్ట్వేర్ రంగాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తీసుకురావడానికి కృషి చేశారో మరి మీరందరూ కూడా తెలిసిన విషయమే. ముఖ్యమంత్రి గారు సాక్షాత్తు అమెరికాలో సిలికాన్ వ్యాలీ అన్ని సాఫ్ట్వేర్ కంపెనీలకు వెళ్ళి మన రాష్ట్రంలోకి సాఫ్ట్వేర్ రంగాన్ని తీసుకురావడానికి ఏ విధంగా ప్రయత్నం చేశారో ఇప్పుడు మళ్ళీ అటువంటి ప్రయత్నాన్ని క్వాంటమ్ వ్యాలీ స్థాపించడం ద్వారా, క్వాంటమ్ కంప్యూటింగ్ని ఇక్కడ డెవలప్ చేయడం ద్వారా ఈ రాష్ట్రాన్ని మళ్ళీ క్వాంటమ్ రంగంలో నెంబర్ 1గా తీసుకురావాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ఈ క్వాంటమ్ వ్యాలీ ఏదైతే ఉందో ఈ రంగాన్ని స్థాపించడం కోసం దేశంలో ఇతర ముఖ్యమంత్రులందరూ కూడా కృషి చేసినా కూడా ఈ అంతర్జాతీయ సంస్థలు ఐబిఎం కానివ్వండి, టాటా కానివ్వండి, వీళ్ళంతా మన చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, ఐటీ మినిస్టర్ లోకేష్ గారు నాయకత్వంలో పనిచేయటానికి ఉత్సాహం చూపించడం మూలంగా ప్రధానమంత్రి గారు ఇక్కడనే క్వాంటమ్ వ్యాలీని ప్రోత్సహించమని చెప్పేసి మరి కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులకు సూచన చేయటం, తద్వారా ఇక్కడ కార్యక్రమం చేయడం జరుగుతుందని చెప్పేసి నేను మనవి చేస్తాను. భారతదేశం క్వాంటమ్ కంప్యూటింగ్ రంగంలో 6th ప్లేస్లో ఉంటే భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 స్థానంలో ఉందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. భవిష్యత్తులో ప్రపంచంలోనే హయ్యెస్ట్ ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ని వినియోగించుకునే ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1గా వెలుగొందుతుందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. మరి క్వాంటమ్ కంప్యూటింగ్లో స్కూల్స్ దగ్గర నుంచి యూనివర్సిటీ వరకు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యేట్టు, ఎందుకంటే అల్గారిథమ్స్ వాటన్నిటి కూడా డెవలప్ చేయడానికి యూనివర్సిటీలో స్కూల్స్ దగ్గర నుంచే విద్యార్థులకి తర్ఫీదు ఇవ్వటం కానివ్వండి, లేకపోతే యూనివర్సిటీలో రీసెర్చ్లు చేయటం కానీ ఈ మిషన్లో భాగం అని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. ఈ క్వాంటమ్ మిషన్కి ఇప్పటికే ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏది దేశంలో ఈ రంగంలో నిష్ణాతులైన వ్యక్తులతో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది త్వరలో ఈ క్వాంటమ్ వ్యాలీని కూడా స్థాపించడానికి 50 ఎకరాలు 50 acres
మన అమరావతిలో కేటాయించి ఇక్కడ డెవలప్ చేయడానికి కూడా మరి చర్యలు తీసుకుంటున్నామని చెప్పేసి మనం చేస్తాను. భవిష్యత్తులో 5 నుంచి 10 సంవత్సరాల లోపు ఆంధ్రప్రదేశ్ ఈ రంగంలో నెంబర్ 1 స్థాయికి వెళ్ళి ఈ రాష్ట్రంలోని లక్షలాది మంది, వేలాది మంది యువతి యువకులకి ఏ విధంగా అయితే సాఫ్ట్వేర్ రంగంలో మన తెలుగువారు ఉన్నత స్థానంలో ఉన్నారో ఈ రంగంలో కూడా ఉన్నత స్థానాలకు వెళ్ళి ఈ రాష్ట్ర ప్రగతికి ఉపయోగపడుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను నేను. యోగాంధ్ర 2025లో భాగంగా జూన్ 21న నిర్వహించ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ప్రపంచ రికార్డు నెలకొల్పే దిశలో చేపట్టవలసిన చర్యలను సూచనలు తీసుకునేందుకై ఏపీఎంఎస్ఐడిసి జిల్లా స్థాయి కమిటీలు మరియు ఇతర విభాగాలు పిలిచిన షార్ట్ టెండర్ను ధృవీకరించేందుకు ఆరోగ్యం, వైద్యం మరియు కుటుంబ సంక్షేమ శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. మరి మీ అందరికీ కూడా తెలుసు, ఇది ఒక 10 రోజుల నుంచో 15 రోజుల నుంచో ముఖ్యంగా ప్రధానమంత్రి గారు మన రాష్ట్రానికి వచ్చి వెళ్ళిన నాటి నుంచి కూడా ఈ రాష్ట్రంలో పెద్ద చర్చ జరుగుతూ ఉంది. ముఖ్యమంత్రి గారి ఆలోచన, ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన ఏమిటంటే, గతంలో వరల్డ్ రికార్డ్ సూరత్లో 153,000 మంది ఒకేసారి యోగా చేసి ఒక రికార్డు స్థాపించారు. దాన్ని అధిగమించి 5 లక్షలు ఒకే చోట యోగా కార్యక్రమాన్ని నిర్వహించి, అది కూడా ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారి సమక్షంలో నిర్వహించి ఆంధ్రప్రదేశ్కి గొప్ప రికార్డుని తీసుకురావాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు కృషి చేస్తున్నారు. దీంట్లో భాగంగా 5 లక్షల మంది ఒకే స్థానంలో యోగా చేయడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా 2 కోట్ల మందిని ఈ యోగా దినోత్సవంలో పాలు పంచుకునే విధంగా చర్యలు తీసుకుంటానికి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పేసి మనం చేస్తున్నాం. ఇప్పటికే జిల్లాల్లో, మండలాల్లో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రభుత్వ అధికారులు కానివ్వండి, స్కూల్స్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. మరి భవిష్యత్తులో కూడా ఆరోగ్యం కోసం, ఎందుకంటే ఇదేదో ఒక కార్యక్రమం, రాజకీయ కార్యక్రమం లెక్క కాకుండా భవిష్యత్తులో యువతకు కూడా ఉపయోగపడే విధంగా మన ఆ హెల్దియర్ ఆంధ్రప్రదేశ్ని సాధించే దిశలో భాగంగా ప్రతి స్కూల్లోనూ, ప్రతి కాలేజీలో కూడా అందరూ కూడా దీన్ని ప్రాక్టీస్ చేయాలనే లక్ష్యంతో మరి ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తుందని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాను. మరి దీనికోసం మాస్ ర్యాలీస్ మండలాల్లో, జిల్లాల్లో కండక్ట్ చేయడం కానివ్వండి, మరి మాస్ యోగా డెమోన్స్ట్రేషన్స్ ఇవన్నీ కూడా చేస్తున్నాం. అందరూ పాలు పంచుకోవాలని ముఖ్యమంత్రి గారు స్పెషల్గా చెప్తా ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు కానివ్వండి, స్టూడెంట్స్ కానివ్వండి, ఈవెన్ సెలబ్రిటీస్ కూడా, ఆఖరికి మన తెలుగు సెలబ్రిటీస్ ఎవరైతే ఉంటారో వారిని ప్రత్యేకంగా మన టూరిజం మినిస్టర్ గారు వెళ్ళి ఇన్వైట్ చేసి వారిని కూడా దీంట్లో పాలు పంచుకోమని కోవటం జరుగుతుంది. వారిని కూడా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాలు పంచుకుని దిగ్విజయం చేయాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నారు. మరి మీరు కూడా జర్నలిస్టులు కూడా మీరు ఎప్పుడైనా చెప్తే ఐఎన్పిఆర్ తరఫున ఎక్కడ ఒక యోగా కార్యక్రమాన్ని నిర్వహిద్దాం మనందరం కలిసి అని చెప్పేసి కూడా మీ అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఏంటి సార్ ఇది ఏదో కొద్దిగా ఎక్కువ ఒకరోజు పెడదాం అందరూ. అంటే 21st నాడేనా? అంటే మీరు కూడా ఎక్కువ మంది వెళ్తారు కదా, అక్కడికి వెళ్ళాల్సి వస్తుందేమో కదా. ప్లాన్ చేద్దాం మనం కూడా కూర్చుని ఒకరోజు, జర్నలిస్ట్ మిత్రులు అందరూ కూడా కూర్చుని ఒకరోజు ఎక్కడ నిర్వహించాలో ఒకసారి ఆలోచన చేసి తప్పకుండా ఈ యోగా కార్యక్రమాన్ని నిర్వహిద్దామని చెప్పేసి మనం చేస్తాం. ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ సిటీస్ ప్రమోషన్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా ఎన్టీఆర్ జిల్లా వేమవరం గ్రామంలో జెట్ సిటీ వద్ద ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ పనులు పూర్తి చేయడానికి రాష్ట్ర పరిశ్రమలు మరియు మౌలిక సదుపాయాల శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాను. దీని విషయంకి వస్తే 2017లో ఆనాటి ప్రభుత్వం అభివృద్ధి కోసం రకరకాల కార్యక్రమాలు చేసిన విషయం అందరికీ తెలిసిందే. జక్కంపూడి వద్ద, అంటే విజయవాడ జక్కంపూడి దగ్గర ఒక 3 టవర్స్ అంటే ఎఫ్ఎఫ్సి ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ నిర్మించాలని చెప్పేసి 143 కోట్ల రూపాయల వ్యయంతో 3 టవర్స్ నిర్మించాలని చెప్పేసి ఆ రోజు పనులు ప్రారంభించడం కూడా జరిగింది. దీని ద్వారా ఏంటంటే 6,40,45,000 స్క్వేర్ ఫీట్ రావటమే కాకుండా
13,000 మంది స్కిల్డ్ అన్స్కిల్డ్ యువకులకి ఉపాధి అవకాశాలు కూడా లభించే అవకాశం ఉన్న ఈ సిటీస్ని గత ప్రభుత్వం, ఇందాక చెప్పాను నేను, కేవలం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు చేసిన కార్యక్రమాలను వ్యతిరేకించడమే లక్ష్యంగా పనిచేసిన గత ప్రభుత్వం దీన్ని 20.9 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత కూడా దీనివల్ల ఉపయోగం ఏంటి, అసలు దీనివల్ల నష్టం ఉందా, ఇది రాజకీయ కార్యక్రమమా లేకపోతే యువకులకి ఉపయోగపడే కార్యక్రమాన్ని విచక్షణ లేకోకుండా దీన్ని దాదాపు 143 ఎకరాల్లో ఈ ఫ్లాటెడ్ సిటీస్ని మన ఎకనామిక్ సిటీస్ని ప్రమోట్ చేయాలని చెప్పేసి గత ప్రభుత్వం వేస్తే దాన్ని పూర్తిగా గాలికి వదిలేసింది. ఈరోజు మళ్ళీ ఆ కార్యక్రమాన్ని పునరుద్ధరించాలని చెప్పేసి ఏపీఐసి ద్వారా దీన్ని టేకప్ చేయాలని చెప్పేసి మరి ఏదైతే ప్రతిపాదన వచ్చిందో దాన్ని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఈ నిర్ణయం వలన జెట్ సిటీ ప్రాజెక్టు మొదటి దశకు 10 ఎకరాల 12 సెంట్ల భూమిని ఏపీఈడిసిఓకు కేటాయించడంతో పాటు భారతీయ స్టాంపు చట్టం సెక్షన్ కింద స్టాంపు సుంకం మరియు రిజిస్ట్రేషన్ చట్టం సెక్షన్ 78 కింద రిజిస్ట్రేషన్ రుసుమును మినహాయించి ఆ భూమిని ఏపీఐసికి బదిలీ చేయడానికి అనుమతి ఇవ్వటం జరిగింది. రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక కింద 20.39 కోట్లు ఏదైతే గతంలో ఖర్చు పెట్టిందో 5 సంవత్సరాలు కూడా ఆ పేమెంట్ ఇవ్వలేదు. ఆ పేమెంట్ ఇవ్వడానికి కూడా బిల్లు చెల్లింపుకు అనుమతించడంతో పాటు మిగిలిన టవర్ పని ఏదైతే 143 కోట్లు చెప్పానో ఇక్కడ ప్రజలందరూ కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, సరే వాళ్ళు ఆపేశారు, అది ఆగిపోయింది కాదు. ఇది 13,000 మందికి అవకాశం. ఇప్పుడు సిటీస్ అన్నీ పెరుగుతున్నాయి. అమరావతి వస్తుంది, విజయవాడ సిటీ కూడా విస్తరిస్తూ ఉంది. యువకులు ప్రతి సంవత్సరం కూడా కొన్ని వేల మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ వస్తూ ఉన్నారు. వీళ్ళకి ఉపాధి కల్పించడం కోసం ఇప్పుడు టేకప్ చేస్తే గతంలో 143 కోట్లైన ప్రాజెక్టు ఈరోజు 300 కోట్లు అయిపోతుంది. కేవలం ఒక ప్రభుత్వం యొక్క విధ్వంసకరమైన ఆలోచనల మూలంగా లేకపోతే వ్యక్తిగత ఇష్టాల మూలంగా దాదాపు ఒక 200 కోట్ల రూపాయలు నష్టపోయే పరిస్థితి వస్తుంది. నష్టపోతమే కాకుండా ఈ 5 సంవత్సరాల్లో కొన్ని వేల మందికి ఉపాధి అవకాశాలు ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. వేలాది మంది ఒక వారం రోజులేమో సాఫ్ట్వేర్ కంపెనీలు చేస్తున్నారు. వాళ్ళందరూ ఇంటికి వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి చేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఇది ఒక ఫెసిలిటీ ఏర్పాటు చేస్తానికి కొత్త స్టార్టప్ కంపెనీస్ స్టార్ట్ చేయాలి. ఎందుకంటే 6.5 లక్షల స్క్వేర్ ఫీట్ కార్పెట్ ఏరియా వచ్చినప్పుడు ఏ విధంగా అభివృద్ధి చెందో ఒకసారి ఆలోచించామని చెప్పేసి కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా 175 నియోజకవర్గాల్లో 175 ఎంఎస్ఎంఈ పార్కులు డెవలప్మెంట్ చేయడం కోసం పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాను. దీంట్లో ఏంటంటే ప్రతి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంటంటే ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త. ప్రతి ఇంట్లో కూడా ఆ కుటుంబంలోని వ్యక్తుల స్కిల్స్ ఆధారంగా ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కో రకమైన స్కిల్స్ ఉంటుంది. ఆ స్కిల్స్ను ఉపయోగించుకుని ఏ విధంగా పారిశ్రామికంగా అభివృద్ధి చేయొచ్చో వాళ్ళకి, అంటే పారిశ్రామికవేత్త అంటే 10 కోట్లు 20 కోట్లు 100 కోట్లు 30 కోట్లే కాదు. ఆయన స్కిల్స్ను ఉపయోగించుకుని అది 50 లక్షలో 20 లక్షలో తను ప్రారంభించుకుని వారు అభివృద్ధి చెందడానికి కావాల్సిన ఏర్పాట్లు చేయాలనేది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం ఏంటంటే 20 లక్షల ఉద్యోగాలు యువకులకి అందించడమే కాకుండా 5 సంవత్సరాలు ప్రతి ఇంటి నుంచి కూడా ఒక ఎంటర్‌ప్రెన్యూర్ని తయారు చేయడానికి కూడా ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. దాంట్లో భాగంగానే 175 నియోజకవర్గాల్లో అది 10 ఎకరాల నుంచి 100 ఎకరాల వరకు కూడా ప్రభుత్వ భూమిని సేకరించి వాటిని డెవలప్ చేయడానికి ఈరోజు ప్రతిపాదనలు పంపడం జరిగింది. దాంట్లో ఏంటంటే ఈ 175 పారిశ్రామిక వాడలు అభివృద్ధి చేయడానికి కావాల్సిన బడ్జెటరీ సపోర్టు 25, 26, 27, 28కి 475 కోట్ల రూపాయలు ఇంటర్నల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం, అంటే లోపల విద్యుదీకరణ పనులు కానివ్వండి, రోడ్లు కానివ్వండి, వాటర్ ఫెసిలిటీస్ కానివ్వండి, అవి ఏంటంటే ఆయా డిపార్ట్మెంట్లకి. ఇప్పుడు ఎలక్ట్రికల్ ఉందనుకోండి, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ చేస్తుంది. రోడ్స్ ఉన్నాయనుకోండి, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ చేస్తుంది. ఆయా డిపార్ట్మెంట్లకి ఈ బడ్జెటరీ సపోర్ట్ ఇవ్వమని చెప్పేసి ఏదైతే ప్రతిపాదన చేసిందో దాన్ని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా బడ్జెటరీ సపోర్ట్ ఆఫ్ రూపీస్ 600 కోట్ల రూపాయలు ఎలిజిబుల్ స్కీమ్స్ టు ది డిపార్ట్మెంట్స్, ఎనర్జీ మళ్ళీ పంచాయతీరాజ్, వీటికే రూరల్ వాటర్, వీటన్నిటి కూడా ఎక్స్టర్నల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్
ఎందుకంటే బయట నుంచి ఒక 130 kV సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలి, లేదా 33 kV సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలి. సో అదేవిధంగా వాటర్ ఎక్కడి నుంచో చెరువు దగ్గర నుంచి కానీ, లేకపోతే ఎక్కడైతే సోర్స్ ఉందో అక్కడి నుంచి తీసుకురా, వీటన్నిటికీ కూడా 600 కోట్ల రూపాయలు. అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఈ భూమిని బదలాయించడానికి కావాల్సిన నిధుల్ని ఏర్పాటు చేయమని చెప్పేసి కూడా ఏదైతే ప్రతిపాదన చేసిందో ఆ ప్రతిపాదనని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తున్నాను. ఇంకేమైనా కావాలా? ఏమండి?